వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, టీ కాఫీ ఉదయం రాగానే మార్నింగ్ అవటమే కాఫీ పడాలి కొంతమందికి టీ. సాయంత్రం అది టెన్షన్గా ఆ టైంకి ఎక్కడున్నా సరే అది తాగేయాలి, లేకపోతే పిచ్చెక్కేసినట్టు అనిపిస్తుంది, తలనొప్పి వచ్చేసినట్లు, ఏదో జరిగిపోతున్నట్లు ఫీల్ అవుతారు. టైమింగ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. అసలు టీ కాఫీలు మంచియేనా, తాగొచ్చు అంటారా? మీరేం తాగుతారు? నేను పొద్దున పూట కాఫీ తాగుతాను. ఓకే. సాయంత్రం స్టూడియోకి ఎప్పుడు వస్తే నాకు టీ తాగుతాను ఒకసారి. సాయంత్రాలు ఎప్పుడైనా చాలా విసుగ్గా ఉంది, ఏదైనా చేయాలనిపిస్తుంటే అప్పుడు టీ తాగుతా, లేకపోతే లేదు. అవసరం లేదు, మస్ట్గా. ఇది వరకు ఉండేది కాఫీ అయితే మస్టా? కాఫీ మార్నింగ్. ఏం కాఫీ అండి? ఫిల్టర్ కాఫీ? ఫిల్టర్ కాఫీ. ఓకే. పొద్దుటి పూట తప్పదు ఒకసారి. ఈ వరకు మేము కూడా పొద్దుటి పూట 2, సాయంత్రం పూట 2, పొద్దున్న 2 కాఫీలు, సాయంత్రం 2 టీలు చాలా మస్ట్ అని చూడు. కానీ ఆ టైంకి గంట కొట్టేస్తున్నట్టే ఉండేది చేయ. కోవిడ్ ముందే పోగొట్టేసుకున్నాను నేను దాన్ని ట్రై చేసి. ఓకే. కాఫీ టీలు కూడా వ్యసనాలే. అవును. ఒక్కొక్కళ్ళు బాగా లోబడతారు, ఒక్కొక్కళ్ళు అంత లోబడరు, ఒక్కొక్కళ్ళు అసలు లోబడరు. నేను అసలు లోబడిన కేటగిరీలో ఉన్నానన్నమాట. ఉంటే తాగుతారు, లేకుంటే లేదు. మస్ట్ కాదు. మస్ట్ కాదు. ఏది ఇష్టం అండి? టీ ఇష్టమా, కాఫీ ఇష్టమా మీకు? ఇష్టం దేని మీద లేదు, అసలు రెండింటి మీద లేదా? ప్రిఫరెన్స్ కాదు, అది నా ఇష్టాల్లో కాఫీ టీ లేవు. అవసరం అంతే. తాగితే వేడిగా తాగితే బాగుంటుంది. కాఫీ తాగటం, టీ తాగటం అనుకో, ఏదైనా ఒక స్టిమ్యులెంట్ చేయ. కాఫీలో అందులో కెఫెన్ ఉంటుంది, ఉత్ప్రేరకం. కాఫీ ఉత్సాహాన్ని కలిగిస్తుంది, బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది కొంచెం, ఎంతో కాదు కొంచెం అవుతుంది. పనులు చురుగ్గా అవుతాయి. కొంతమందికి మోషన్ అవ్వదు కాఫీ తాగకపోతే. అవునండి, అలాంటివి కూడా ఉంటాయి. ఆ లక్షణం ఉంటుంది. టీ తాగితే, టీకి ఏంటంటే విసుగ్గా ఉంది, టీ తాగితే కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది. టీలో కూడా అలాంటి ఉత్ప్రేరక పదార్థాలు ఉన్నాయి. అవి చాలా మైల్డ్ వీటిలలో ఉన్నాయి, తక్కువ పాయింట్స్ వాటికి, కానీ ఉన్నాయి. ఆ ఉండటం వల్లే మనం అట్లా దానికి బానిసలుగా అయిపోతారు కొంతమంది. అది లేదే కుదరదు, అది లేకపోతే కుదరదు. ఎక్కువ సార్లు ఎంతసేపు టీ 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 అని టీలు తాగుతూ ఉండటం. ఈ అతి సర్వత్రా వ్యర్థయేత్. ఎలా ఉంటుందంటే రమ్మగారు, ఏదైనా ఆలోచన రాగానే ముందు టీ, ఏదైనా కొంచెం అంటే కోపంగా ఉన్న టీ, సంతోషంగా ఉన్న టీ, దేనికైనా మీరు అన్నట్లు 2 అవర్స్కి ఒకసారి ఏదో ఒక చొక్క పడాలి కాదు, గంటకి తాగే వాళ్ళు కూడా ఉంటారు. 20 టీలు తాగితే, 15 కాఫీలు తాగితే గొప్ప ఏమిటది? అమృతమా? తాగితే మీకు ఏమైనా రావడానికి? మరీ విచిత్రం ఉన్నాయి. నువ్వు ఆశ్చర్యంగా చూడకుండా 15-20 తాగుతారా? 15-20 టీలు తాగే చాలా ఎక్కువ. పైగా ఓసారి కాచి దాన్ని మళ్ళీ వేడి చేసి తాగటం, అది ఎక్కువ టాక్సిన్స్ కొత్తవి. ఇప్పుడు మంచినీళ్ళు చాలా మంచివి చేయ. మన శరీరంలో ఎక్కువ భాగం నీరుంది. భూమి మీద కూడా భూమి తక్కువ, నీరు ఎక్కువ కదా మనకి. అవునవును. నీరు కూడా మోతాదు మించి తీసుకోకూడదు కాదు, అంతే కదా. డాక్టర్లు ఏం చెప్తారు? నిన్నే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ నీళ్ళు తీసుకున్నా సమస్యే. అవును. అలాగే దీనికి ఒక మోతాదు ఉండాలమ్మా. టీ కాఫీలకు కూడా మోతాదు ఉండాలి. సిగరెట్లు తాగుతారు చాలా మంది, మోతాదుగా తాగిన వాళ్ళు హెల్తీగానే ఉంటారు. అతిగా చేస్తే లంగ్స్ పాడవుతాయి, మొహాలు నల్లగా అవుతాయి, ఏవి బాగుండరు మనుషులు, అందం పోతుంది, పెదవులు నల్లబడిపోతాయి, వాసన వస్తూ ఉంటారు, అన్ప్లెజెంట్ వాతావరణమే ఉంటుంది వాళ్ళతోటి. అవునా కాదా? తాగుడు అది కూడా మోతాదుగా కొంచెమే తాగి స్టేబుల్గా ఉండేవాళ్ళు కనపడతారు చాలా మంది. తెగ తాగేసి ఒళ్ళుపై తిరగడా రోడ్ల మీద పడిపోయే వాళ్ళు ఉంటారు. అసలు అలవాటు లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. సిగరెట్ అలవాటు లేని వాళ్ళు ఉన్నారు, మందు అలవాటు లేని, అలాగే కాఫీ టీ అలవాటు లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అవును. మరి వాళ్ళకేం అవ్వట్లేదే, వాళ్ళకి స్టిమ్యులేషన్ అవసరం పట్టలేదే, మనకి ఎందుకు అవసరం అవుతోంది? అలా ఎందుకు ఆలోచించాం మనం? ఏదైనా అలవాటు చేసుకున్నాము, ఆ టైంకి పడితే బాగుంది అనిపించింది, అంతే ఉంచుకో. ఇంత చేయకుండా కొద్దిగా తీసుకోవటం. నేను ఒక పెద్ద కప్పే చేయను, అది కప్ అనకూడదు, పెద్ద మీడియం సైజ్ గ్లాస్ అనుకో. ఒకసారి తాగితే ఇక మళ్ళీ నాకు కాఫీ అవసరం రాదు. పొద్దున్న తాగితే అంతే. అదంటే నా రెగ్యులర్ క్రియలకు రిలేటెడ్ కాదు అది. ఓకే. పొద్దునే కాఫీ తాగాలి అంతే. ఒక్కోసారి ఈ మధ్య అసిడిటీ అనిపిస్తుంది కాఫీ తాగాక, అందుకని ఏం చేసా, దీన్ని ఇంత చేసా. ఇప్పుడు కొంచెమే తగ్గించేస్తే కొంచెం బాగానే ఉంది. కాస్త ముందు మంచినీళ్ళు తాగి 2 గ్లాసులు, ఒక అరగంట 20 నిమిషాలు గ్యాప్ ఇచ్చి అప్పుడు 1 కప్ కాఫీ తాగుతాను. ఓకే, బాగానే ఉంటుంది. ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇది మీరు గమనించాలి. ఏదైనా సరే మన మోతాదు మించి తీసుకుంటే దాని ఎఫెక్ట్ మన మీద తప్పకుండా ఉంటుంది.
బేసిక్ థింగ్స్ ఏంటంటే ఇవి మన ఇంటెస్టైన్స్ గట్ హెల్త్ పాడవడానికి అవకాశం ఉంది. అవును. అది లేనిదే నువ్వు బతకలేని స్థితి వచ్చేసిందంటే కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుంది. ఎక్కడికన్నా బయటికి వెళ్తే వెళ్తే ఎంత ఇబ్బందో రమ్మగారు. దానివల్ల కడుపులో మంట వస్తున్నా సరే కాఫీ తాగాల్సిందే అనుకుంటారు. ఆ టైంకి కాసిన వేడి నీళ్ళు తాగటం అలవాటు చేసుకోండి. మీరు కనుక మానేసే అలవాటు ఆలోచన ఉంటే నేనేం చేశానో చెప్తా జయ. ఆ టైంకి హాట్ వాటర్ పెట్టుకుని తాగేదాన్ని నేను. ఓ, సాయంకాలం టీ కాఫీలు అట్లాగే మానేసా. నేనైతే ఆ టైంకి హాట్ వాటర్ తాగటం, ఇద్దరం కలిసి టీ తాగేవాళ్ళం. హస్బెండ్ మానేశారు టీ, నాకు వద్దు నేను బ్లాక్ కాఫీయే తాగుతానన్నారు. ఆయనకి ఓ బ్లాక్ కాఫీ పెట్టి ఈ చిన్నటప్పు టీ ఎట్లా పెట్టేది, 2 కప్పులు టీ అలవాటైంది, 2.5 కప్పులు. 1 కప్పు టీ పెట్టడం చేతకాల, నిజంగా చెప్తున్నా నేను, రాలేదు నాకు. ఈ పెట్టుకోలేక సరేలే ఆయనకి బ్లాక్ కాఫీ కోసం నీళ్ళు పెడతాం కదా, ఆ నీళ్ళు తాగటం మొదలుపెట్టా. అలా అలా మానేశారు. క్రమంగా పోయింది జయ. సూపర్. సాయంకాలం టీ లేదు, ఇంకా వేడిగా తాగటం, హాట్గా తాగితే బాగుంటాయి నీళ్లు తాగినా కూడా. అప్పుడు ఏం చేశాను అంటే ఒట్టి బోడి నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు బోడి నీళ్ళు అనిపిస్తుంది, మరి విసుకొస్తుంది ఒట్టి వేడి అప్పుడు ఏం చేసా, ఓ దాల్చిన చెక్కో ఓ లవంగాయో అందులో వేసి, లేకపోతే 2 పుదీనా ఆకులు, కరెక్ట్గా బాల్కనీలో ఇంత పుదీనా ఉంది నాకు, 2 రెమ్మలు కట్ చేసి అందులో పడేసి పుదీనా వాసన వచ్చేలాగా కాస్త కరివేపాకు పడేసి, ఏలక్కాయ నీళ్లు లేకపోతే సోంపు నీళ్లు ఏదో ఒకటి పదార్థం అందులో తాగటం. క్రమంగా పదార్థాలు కూడా మానిపారేసి ఒట్టి నీళ్ళలోకి వచ్చేసాయి. ఇప్పుడు హాట్ వాటరే. అప్పటికి అన్నం తిని ఒక 3-4 గంటలు అవుతుంది. ఈ వాటర్ తాగితే చక్కగా పొట్ట కూడా బాగుంది అనిపిస్తుంది, చల్లగా పోయింది అలవాటు. ఓకే. అంటే మరి నేను కంట్రోల్ చేసే స్థితప్రజ్ఞత అని నేను చెప్పటల్లా, నాకు నేను అవస్థే పడ్డా. టీ తాకపోతే నోట్లో ఏదోలా ఉంది, తలలో ఏదోలా ఉంది, ఇలాంటి భావాలు నాకు కూడా వచ్చాయి. అందరికీ వస్తాయి, ఎవరికైనాను. ఆ టైంకి పడకపోతే ఎలా ఉంటుంది? ఇలా మన మైండ్ని మేకప్ చేస్తే మానేయగలుగుతారు. మరి మానదలుచుకుంటే మనసు మీది, మానదలుచుకోకపోతే కాదు. కానీ ఏదైనా కూడా తక్కువ చేసుకోవటం మంచిది. మార్నింగ్ ఉదయకాలం 1-2 సార్లు, సాయంకాలం 1-2 సార్లలోనే ఉండండి, అంతకంటే ఎక్కువ ఉండద్దు. ఆ 1ని కూడా 2టిని 1 చేసేయడానికి ట్రై చేయండి. ఏదైనా టీ తాగాలనిపించింది, ఏదైనా తాగాలనిపిస్తే వేడి నీళ్ళు కాకపోయినా స్నాకింగ్ ఏదైనా ఒక చిన్నది, ఒక ఖర్జూర పండైనా నోట్లో వేసుకోండి, మానేయండి. ఆ ఫీల్ తగ్గుతుంది. వెంటనే తాగే బుద్ధి అవ్వదు. ఖర్జూర పండు, ఒక రేక్కాయో, ఏదైనా యాపిల్ ఉంటే చిన్న యాపిల్ మొక్కో, క్యారెట్ మొక్కో, ఒక కీర మొక్కో, తీయగా ఉండేది ఏదైనా అలా నోట్లో వేసుకుంటే, ఇది మళ్ళీ మరి స్నాకింగ్ అనేసరికి కరకరలు గిరగిరలు తిన్నామంటే మళ్ళీ లావెక్కిపోతాం. అవునవును, కరకరలు తినద్దు. హెల్దీ అండ్ పొట్టకు అవసరమైనటువంటి ఆరోగ్యకరమైన వస్తువుల్ని అలవాటు చేసుకుని తగ్గించుకోండి. ఇప్పుడు కాఫీ టీ హెల్దీ కావు, అవును, అన్హెల్దీయే. కాకపోతే దానిపైగా దాంతోపాటు ఇంకోటి ఏముంది, అది వ్యసనం అయ్యేందుకు అవకాశం ఉంది. వ్యసన పరత్వం వద్దు, అందులోకి వెళ్ళొద్దు. వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి, మన మీద మనకి ఏంటి కాఫీలు టీలు కూడా తక్కడ ఏం సన్యాసం పుచ్చుకోవాలా మేము అంటే అక్కర్లా, ఇంకా బోల్డ్ అని చేయొచ్చు. మనం చక్కగా రూ అఫ్జా కలుపుకొని తాగొచ్చు గులాబీలతోటి. ఈసారి ఎండాకాలం డ్రింకుల్లో రూ అఫ్జా చేసి చూపిద్దాం మనం. అట్లనే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలా ఏదైనా చేసుకోవచ్చు. మనకు ఒక అలవాటుగా మారిపోయిందండి. ఇంటికి ఎవరైనా వచ్చినా మనం ఎక్కడికైనా ఆ ఆఫర్ చేయటం అనేది, కాఫీ పెట్టుకోవడం లేదా టీ పెట్టడం, వాళ్ళకి ఇవ్వటం అనేది ఇట్స్ వెరీ కామన్. మనం ఇచ్చే రెస్పెక్ట్ లో దట్ అయిపోయింది. అవును, హెల్దీవే ఇవ్వచ్చుగా. ఎండాకాలం వస్తుంది, చక్కగా చల్ల మజ్జిగ ఇవ్వండి అందరికి, నిమ్మకాయ నీళ్ళు ఇవ్వండి, వట్టివేళ్ల నీళ్ళు ఇవ్వండి, సుగంధి పాలు ఇవ్వండి, రూ అఫ్జా లాంటివి ఇవ్వండి. అవి కూడా మళ్ళీ బయట నుంచి కొనుక్కు రావద్దు, ఇంట్లో తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం, దాంతో ఇవ్వటం ఎంత బాగుంటాయో. రూ అఫ్జా వాసన, గులాబీల వాసన నచ్చే వాళ్ళకి అసలు ఎంత బాగుంటుందో ఆ రూ అఫ్జా. చలవ చేస్తుంది హాయిగా. సబ్జా గింజలు నీళ్ళు ఇవ్వచ్చు, సబ్జా ఆకులు నీళ్ళు ఇవ్వచ్చు. ఎండాకాలం కదా, సమ్మర్లో కనీసం మానేయండి. శీతాకాలం వేడిగానే ఇవ్వాలి. శీతాకాలం ఇవ్వడానికి గ్రీన్ టీలు బోల్డ్ చెప్పాం, నేటివ్ టీలు మన. అవునవును, బోల్డ్ నేటివ్ టీస్ ఉన్నాయి కదా, మీరు కొంచెం తగ్గించుకోండి. మీ అతిథుల్ని ప్రొవోక్ చేయకండి. మనకి ఇప్పుడు ఏంటంటే పేరు లేని ప్రాబ్లమ్స్ ఎన్నో, పేరున్న ప్రాబ్లమ్సే కోకొల్లలు. పేరున్నవే చాలా ఉన్నాయి, పేరు లేనివి అదేమిటో అర్థం కానివి చాలా ఉంటున్నాయి.
ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళతో పాటు రమ్మగారు ఆఫీసులో పనిచేసే పిల్లలు కూడానండి అవును 2 అవర్స్కి ఒకసారి ఏదో సిస్టమ్ ముందు లెగుస్తారు, లేకపోతే వాళ్ళ వర్క్లో నుంచి కొంచెం బయటికి రాగానే టీ షాప్కి వెళ్ళటం, ఒక టీ అట్లా తాగటం అనేది ఒక అలవాటుగా అయిపోయింది. పిల్లల్లో కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు. మనకి బయట కూడా లెమన్ టీలు గ్రీన్ టీలు అవి దొరుకుతూనే దొరుకుతున్నాయి. ఉన్నాయమ్మా. అవునవును. వాటికి వెళ్తే వాటికి వెళ్తే బాగుంటుంది. ఈ మరిగి 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 అవును. చల్లారిన దాన్ని మళ్ళీ మరిగించి ఏమో అదంతా సేఫ్ కాదు జయ. అవును రమ్మగారు. మనకి వచ్చే రకరకాల ఎసిడిటీలు, పైగా మనకున్న స్ట్రెస్ ఎక్కువ కదా, స్ట్రెస్ కి యాసిడిక్ థింగ్స్ తోడైనాయంటే కొత్త వస్తాయి. అవును. ఆలోచించండి, మీరు మారతలుచుకుంటే ఇవాళే ఈ పూటే అని మొదలుపెట్టి టీ తగ్గించుకోండి, మాక్సిమం కాఫీ తగ్గించుకోండి అంతే. అంటే ఎప్పుడు కూడా మానేయండి అంటే మొత్తానికి కాదు, మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ స్ప్రెడ్ రావాలి. చేసుకుంటూ రావాలి. ఒక్కొక్క రేకు గ్రాడ్యువల్ గా వడలియండి. చేయాలండి. ఒకేసారి చేస్తే చేసేసారో ఇంకా మరీ తెక్కొచ్చేస్తుంది, ఏదో జీవితం కోల్పోయిన భావన వస్తుంది. అవును. అంత కోల్పోవద్దు, తగ్గించండి ఎస్ అంతే. రైట్ రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.